కొంతకాలంగా ఇంట్లోనే దంతధావన చూర్ణాలని ఎలా తయారు చేసుకోవాలనేది మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద దంతధావన చూర్ణం ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను. దీనికోసం మనకు కావాల్సింది 3 రకాల ఇంగ్రీడియంట్స్: కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఈ 3 చూర్ణాలు సరిసమానంగా తీసుకోవాలి. లేదు అంటే ఈ 3 చూర్ణాలతో కలిపి తయారైనటువంటి త్రిఫల చూర్ణాన్ని అన్ని ఆయుర్వేద అంగళ్ళలో కూడా అమ్ముతారు. ఈ త్రిఫల చూర్ణాన్ని మనం తెచ్చుకొని ఒక 200 గ్రాములు ఈ త్రిఫల చూర్ణాన్ని మనం తీసుకుంటే కనుక ఇందులో నీలగిరి తైలము 2 చుక్కలు, అలాగే టీ ట్రీ ఆయిల్ 2 చుక్కలు, లెమన్ గ్రాస్ ఆయిల్ 2 చుక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఇంట్లో ఉంచు. దీంతో దంతధావనం చేసుకుంటే కనుక ఈ దంతాలలో గార పట్టేయడము, అదేవిధంగా ఈ దంతాలు పసుపు రంగులోకి మారిపోవడం లాంటి సమస్యలని చాలా సులభంగా పనిచేస్తుంది. అలాగే నోటి నుంచి దుర్వాసన రాకుండా ఇందులో మనం కలిపినటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ అయినటువంటి లెమన్ గ్రాస్ ఆయిల్, నీలగిరి ఆయిల్ ఇవన్నీ కూడా ఈ దంతాలకి మంచి ఫ్రెష్నెస్ ఇచ్చి ఆరోగ్యానికి, చిగుళ్ళ ఆరోగ్యానికి ఎంతో బాగా తోడ్పడతాయి. మన ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల దీంట్లో ఎటువంటి రసాయనాలు కానీ కెమికల్స్ కానీ ఉండవు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఇది లోనికి వెళ్ళినా సరే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి దీన్ని మన ఇంట్లోనే తయారు చేసుకుని మన భావితరాలకి ఈ విజ్ఞానాన్ని మనం అందిద్దాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోల కోసం ఈ వీడియోలని చూస్తూనే ఉండండి.